ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు 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 ఆయనకే కలుగునుగాక. జై మసీకి, జై మసీకి, జై మసీకి, జై మసీకి, జై మసీకి, జై మసీకి, జై మసీకి. బోలో యేసు మహారాజు की जय. आने वाला खुदा मसीह की जय जय. बोलो यीशु महाराज की जय जय जय. స్తోత్రం స్తోత్రం. జై చెప్పాలనందరు. జై మన యేసు స్వామికి జై. రెండు చేతులు ఎత్తి మన యేసు స్వామికి జై జై జై. రాజుల రాజుకి జై, ప్రభుల ప్రభుకి జై, లోకరక్షకుడైన యేసయ్యకి జై జై. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ప్రియులారా, గడిచిన రాత్రంతయు సుఖవంతమైన మంచి మరి నిద్రను ప్రభు అనుగ్రహించి నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన యేసయ్యకు మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మరి ఉదయకాలంలో తన కృపతో మనలను నింపునట్లు ఉదయమున నీ కృపతో నన్ను నింపుము అని దావీదు సెలవిచ్చిన రీతిగా అన్నట్టుగా ప్రభు ఇదిగో మనమందరము కూడా మరి ఉదయకాల సమయంలో ఉదయంలో ఈ సమయంలో మరి ప్రభు కృపతో మనము నింపబడినట్లుగా రెండు చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు కావలసిన కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం స్తోత్రం అందరూ చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఈ దినం జరగబోతున్న వ్యాపారాలను బట్టి, ఉద్యోగాలను బట్టి, ప్రయాణాలను బట్టి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన కుటుంబాలను బట్టి, పిల్ల పాపలను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఈ దిన దీవెనలతో దేవుడు ఆశీర్వదించున్నట్లుగా ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసయ్యకు, కారకుడైన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా
హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ దినవాక్యమును మరి అరుణోదయ స్తుతి స్తోత్ర ప్రార్థనలో ఈ డైలీ బ్రెడ్లో మరి ఏర్పాటు చేయబడిన వాక్యమును చదువుకుందాము. సామెతల గ్రంథము 16:20 ఉందండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఏమని వింటున్నారా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎవరిని నమ్ముకున్నవాడు ధన్యుడండి? దేవుణ్ణి, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఆయనను ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు మరి ఆ జీవితాలు మరి ఆ వ్యక్తులు నమ్ముకున్నవారు మరి ధన్యులు అవుతారని దేవుని వాక్యం అంటా ఉంది. ఎలా ధన్యులు అవుతారు ఏంటి అనేది మనం చూద్దాం. మరి యెహోవాను ఆశ్రయించువారు, యెహోవాను నమ్ముకున్నవారు ధన్యులు. సామెతలు 16:20. మరి మనుషులను నమ్ముకుంటే ఏం జరుగుద్ది? మరి మనకి అంతగా బాగుండదు. ఎందుకంటే మనుషులు మరి మంటివారు. ఎవరండి? నరులు ఏ పాటి వారంట? గడ్డి పువ్వు లాంటి వారంట. అంతలోనే కనబడి ఇంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. ప్రతి వ్యక్తిని మీరు కదిలించండి, తట్టండి, అడగండి, ఏదో సమస్యలు చెప్పుకుంటారు కదా. ఉన్నవాళ్ళైనా లేనివారైనా పేదవారైనా కడుపు పేదవారినైనా అడగండి, సమస్యలు చెప్పుకుంటారు. ఏదో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని వారు ఉన్నారంటే అదొక్కటే దేవుడు, ఒక్కరే దేవుడు. సమస్యలే లేనివాడు ఎవరు? దేవుడు ఒక్కడే. కాబట్టి సమస్యలు ఉన్న వారిని గట్టు దాటించే వాడు సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకునే నరుడు ధన్యుడు. మన జీవితాలు ధన్యకరం అవుతాయి. ఆయన ఎవరంటే చెయ్యి విడవని వాడు. చెప్పండి, ఎవరండి? చెయ్యి విడవని వాడు. మనుషులు విడిచిపెడతారు. కన్న తల్లి పిల్లలను విడిచిపెట్టుద్ది, కన్న తండ్రి పిల్లలను విడిచిపెడతారు. పిల్లలు కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టగలరు. ఈ రోజులు జరగట్లేదండి. కానీ కొన్ని ప్రాంతాల్లో మరి బాగా చక్కగా బ్రతికిన కొన్ని పెద్దవారు అనాథాశ్రయాల్లో ఉంటున్నారు. అనాథాశ్రయాల్లో ఇంటర్వ్యూ చేశారు ఒకసారి. వేస్తే, అయ్యా మీకు కూతురుంది, కొడుకున్నాడు, మరి ఎందుకు అంటే ఆవిడ ఆ వ్యక్తి చెప్పే సమస్యలు నువ్వు వింటా ఉంటే నేను విన్నాను ఈ చెవులారా. మరి ఇక్కడ ఉండడమే మేలు. మరి నిజమే, ఓ కూతురే కానీ ఓ కొడుకే కానీ ఓ రోజున మరి వారికి కూడా విసుకొచ్చుద్దేమో కదండి, మనుషులు కాబట్టి. కానీ నా ప్రభువుకు విసుగు రాదు. అందుకే ఆయనను నమ్ముకుంటే ముదిమి వచ్చు వరకు, అంటే నువ్వు ముసలితనంలో కూడా ఆయన నేను ఎత్తుకొని భారం భరించేవాడు. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం, స్తోత్రం. దేవుడిచ్చిన వర్తమానాన్ని బట్టి, ఉదయకాల వర్తమానం బట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడగు తండ్రి, మహాగణుడా, మీ పాదాల వందనాలు. మరి యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని ప్రభా, ఇదిగో తండ్రి, ఇందాక మేము మరి ధ్యానించాం. అవును ప్రభా, మరి ఎన్నో మేము సంఘటనలు చూస్తున్నాం, వింటా ఉన్నాం, ఎన్నో విషయాలు వింటా ఉన్నాం, ఎన్నో వార్తలు వింటా ఉన్నాం. లోకంలో అందరూ విడిచిపోతారేమో, విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు ప్రభా. కానీ మమ్మలను విలువని వాడవు ప్రభా. ముదిమి వచ్చు వరకు మమ్మలను అయా ఎత్తుకునివాడు. అంచేతే నిన్ను నమ్ముకుంటే మేము ధన్యులం అవుతాం ప్రభా. అనాథలుగా ఉండము
ప్రభానికి స్తోత్రం. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.